హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియో దేనికి సంబంధించిందంటే మా చిన్నోడు యూకేజీ చదువుతున్నాడు. ఆగస్ట్ 15కి ముందు తనకి వాళ్ళ క్లాస్లో ఫ్రూట్ థీమ్ అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. ఆగస్ట్ 15కి ఇంకా 1 వీక్ 10 డేస్ ఉందనిగా పిల్లలకి ప్రాజెక్ట్ ఇస్తారు కదా. సో అందులో విన్ అయిన వాళ్ళకి ఆగస్ట్ 15న ప్రైజెస్ ఇస్తారు కదా. అలా చిన్నోడికి, వీడు పెద్దోడు వీడియోలో ఉన్నవాడు, చిన్నోడు పడుకున్నాడు, యూకేజీ చదువుతున్నాడు. అయితే ఫ్రూట్ థీమ్లో వాటర్ మిలన్ ఇచ్చారు మేడం వీడికి, మా చిన్నోడికి. వాటర్ మిలన్ ఇస్తే యాక్చువల్గా 1 వీక్ 10 డేస్ ముందే చెప్పారు, కానీ మా హస్బెండ్కి చేయడానికి అవ్వలేదు. తనైతే పర్ఫెక్ట్గా చేస్తారు, తనకి చాలా ఇష్టం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అవన్నీ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. తనైతే చేస్తారు. నాకు అంత టాలెంట్ లేదు. నేను ఏదో చార్ట్ తీసుకుని చేసేద్దాము, ఒకవైపు డ్రాయింగ్ తను వేసేమని, ఒకవైపు నేను రాసేద్దాము, ఒక 5 పాయింట్స్ అనుకున్నా, కానీ లేదు అలా వద్దు, నాకు వేరే ఐడియా ఉంది, నేను చేస్తాను అని చెప్పేసి రేపు అనగా ఈరోజు నైట్ కూర్చుని 10:30 to 12:30 2 hours కష్టపడి చేశారనమాట. ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ అట్ట తీసుకున్నారు. అంటే కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా, మనం లగేజ్ ప్యాక్ చేసే అది కాటన్ బాక్సెస్ ఏంటంటే కొంచెం దళసరిగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అనమాట. ఈయన తీసుకుంది. అది తీసుకుని థర్మాకోల్ షీట్, స్కెచెస్, మళ్ళీ బయట గ్రీన్ కలర్ కనిపించడానికి గ్రీన్ కలర్ పేపర్, ఇవన్నీ తీసుకుని మొత్తానికి ఇలా అయితే ఈ షేప్ క్రియేట్ చేశారనమాట. ఈ షేప్ రావడానికి హెల్మెట్ తీసుకుని, హెల్మెట్ మిడిల్లో పెట్టి దాని చుట్టూ ఈ అట్ట పెట్టి దాన్ని అలా ఫ్లెక్సిబుల్గా ఫోల్డ్ చేసి గమ్ముతో అతికించి, పైనేమో థర్మాకోల్ షీట్ పెట్టి, దాన్ని థర్మాకోల్ షీట్ ఓవల్ షేప్లో కట్ చేసి దాన్ని ఫిట్ చేసి గమ్ పెట్టి, మళ్ళీ అది బయటికి రాకుండా అక్కడక్కడ చిన్న చిన్న చైనా మేకలు ఉంటాయి కదా, అవి వేసి పైన గ్రీన్ కలర్ అనిపించడానికి గ్రీన్ కలర్ పేపర్ పేస్ట్ చేశారనమాట. మళ్ళీ వాటర్ మిలన్ పైన లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ లుక్ రావడానికి ఈ రిబ్బన్స్ తీసుకున్నారు. అటు ఇటు జిగ్జాగ్ రిబ్బన్స్ ఉంటాయి కదా రెడీమేడ్గా, అవి తీసుకుని అవి పేస్ట్ చేశారనమాట. ఇలా అంటే మిడిల్కి కట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ షేప్ రావడానికి అనమాట ఇదంతా. దీనికి మళ్ళీ రెడ్ కలర్ ఒక 2-3 టైమ్స్, ఒకసారి లైట్గా ఒకసారి డార్క్గా, అలా ఒక 2-3 టైమ్స్ షేడ్ చేసి మధ్యలో సీడ్స్ లుక్ రావడానికేమో బ్లాక్ కలర్ స్కెచ్తో అక్కడక్కడ డాట్స్ పెట్టి చాలా కష్టపడి చేశారు. అయితే అంత కష్టపడి చేసిన దానికి మా చిన్నోడు కూడా చాలా బాగా చెప్పాడంట, భయపడకుండా. ఒక 5 పాయింట్స్ నేర్చుకున్నాడు కదా, అవి ఈయన పడ్డ కష్టానికి వాడు చెప్పిన కష్టానికి రెండింటికి కలిపి మొత్తానికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాడు చాలా హ్యాపీ. మార్నింగ్ లేచేసరికి వాడికి సర్ప్రైజ్ అనమాట. బాగా చేశారు. అయితే మేడం కూడా చాలా బాగా చేశారండి. అందరూ డ్రెస్సులు వేసుకుని అయితే చార్ట్ ప్రిపేర్ చేసి అలా వచ్చారు, కానీ ఇలా రియల్గా కనిపించేలా ఇలా ప్రాజెక్ట్గా చేసుకుని వచ్చింది మీ అబ్బాయి ఒకడే. చాలా బాగుంది, చాలామంది రియల్ అనుకున్నారు, దూరం నుంచి చూసిన వాళ్ళు చాలా బాగా చేశారు అని చెప్పేసి అన్నారు. మొత్తానికైతే మా వాడు హ్యాపీ, విన్ అయినందుకు, ప్రైజ్ వచ్చినందుకు మేము కూడా హ్యాపీ. అంత కష్టపడి చేసినందుకు తను కూడా హ్యాపీ. అయితే లాస్ట్లో మా వాడు ఏదైతే నేర్చుకుని చెప్పాడో అది నేను యాడ్ చేస్తాను, ఒకసారి ఎలా చెప్పాడో అన్నది కూడా వినండి. చాలా బాగా చెప్పాడు. వాళ్ళ డాడీ అన్నారు, నువ్వు నేర్చుకుంటేనే నేను ప్రిపేర్ చేస్తాను అంటే జస్ట్ 2-3 టైమ్స్ చెప్తే నేర్చుకున్నాడు. బాగా చెప్పాడు. సూపర్.